టీపీసీసీ స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఫస్ట్ రుణమాఫీ గురించి మాట్లాడే ముందు మొన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి మీరు చెప్పాలి. ఏంటంటే తెలంగాణ లేడీస్ని అంటే మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడారు అని చెప్పేసి మీరు అండ్ శోభారాణి గారు కూడా మాట్లాడారు. అయితే ఏమంటారు మీరు? నేను ఇంకొక ఆమె మా వాళ్ళు మాట్లాడడం కాదు అసలు అందరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తూతూ అంటున్నారు. మహిళలందరూ కూడా ఏమి ఈ రకమైన కామెంట్స్ చేయడం అంటే సంక్షేమ పథకాలు ఏమన్నా అభివృద్ధి వైపు మహిళలు నడుపుదామని కాంగ్రెస్ పార్టీ చక్కగా తీసుకుంటే అది మీకు ఇష్టం లేదా అని చెప్పి అలా మహిళలందరూ బయటకు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా అది వాళ్ళు పదవి కోల్పోయి మతి స్థిమితం భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే కాదు, వాళ్ళు మాట్లాడినదే కాకుండా ఒక పెయిడ్ సైన్యాన్ని పెట్టుకున్నారు కింద 100 మందితో ప్రతిసారి పోస్టులు పెట్టించడం. సీతక్క గారి పైన, తర్వాత మా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద గారి పైన ఇష్టం వచ్చిన రీతిగా ఇష్టానుసారంగా వాళ్ళు కామెంట్స్ పెట్టి ట్రోల్ చేయడము. అసలు అదే అంటే ఒక మంత్రికి స్వయాన ఒక మహిళా మంత్రికి ఒక చైర్పర్సన్కి మహిళా కమిషన్ చైర్పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వలేనుడివి నువ్వు మాట్లాడినట్టే నీ అనుగులు నీ కింద ఉన్న వాళ్ళు కూడా నీ అనుచరులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి భాషను సరిదిద్దుకో, రికార్డింగ్ డ్యాన్సులు అది ఇది అనుకుంటా ఆ డ్యాన్సులు చేయడానికి ఉండని మాట్లాడుతున్నారు. దట్ ఈజ్ యువర్ కల్చర్. క్లబ్బింగ్ పబ్బింగ్ రాష్ట్రంలో ఇష్టం వచ్చిన డ్రగ్గింగ్ అన్ని డ్రగ్స్ తీసుకొచ్చింది, లిక్కరు ఇవన్నీ తీసుకొచ్చింది కల్చర్ మీ ఫ్యామిలీ కల్చర్ అది. సో వేరాజ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా మహిళలందరి గురించి కూడా నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పిన మనం ఒకరు మేలు వరిస్తే దేవుడు మన మేలు వరుస్తాడని. నీ ఇంటి ఆడవిళ్ళని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టిండ్రు. ఇవాళ అది ఎంత పెద్ద ఇది. సో దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇజ్జత్ పోయిన పరిస్థితి. అంటే నువ్వు ఇట్లా మంది పిల్లల్ని ఇట్లా మంది ఆడపిల్లల్ని ఇట్లా అంటే నీకు అట్లనే జరుగుతుంది. ఇవాళ ఏమైంది సుప్రీంకోర్టులో నీ చెల్లెలకి కనీసం బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ. అంటే ఇంకా కూడా మీరు ఇంకా కూడా అహంకారం దిగిరాకపోతే మహిళలందరి చోత మరి మీరు ఏం తింటారో నాకు తెలియదు కానీ చాలా చీప్ అయిపోతూ ఉన్నారు. కొంచెం మాట్లాడేటప్పుడు జర నాలుకను మళ్ళోసారి ఆలోచించి రెండోసారి థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అని చెప్తా ఉన్నాం. ఇది ఒక హెచ్చరిక. అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఈ మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్రీ బస్సు. కానీ దీనిపైన అంటే వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఏదో ఒక రకమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. నిజంగానే అంటే కొట్టుకోవడం కూడా మనం చూస్తున్నాం, మహిళలు కొట్టుకోవడం చూస్తున్నాం. అండ్ ఆ ఎల్లిగడ్డలు ఒలిచేది ఏదైతుందో, బ్రష్ చేసుకోవడం ఏదైతుందో అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నిటిని పట్టుకొని ఆయన మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళ మనుషులు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? వాళ్ళు ఏం చేస్తారంటే ఏం లేని చోట కూడా కావాలని ఇది పెట్టి మీడియాలో ఏదో ఒకటి చేయాలి, విషం జిమ్మడం ఫస్ట్ నుంచి కూడా. మహిళలందరూ ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున అయిపోయినరు. ఎట్లా ఏం చేయాలి, మన సైడ్ లేరు కదా అంటే అటు ఆరోగ్యశ్రీని పెంపొందించి అటు అందరినీ కూడా ఆదుకున్నాం. రైతు రుణమాఫీ చేసి రైతులను మా పక్షంగా ఉద్యోగాలు ఇచ్చి పిల్లలందరూ కూడా ఇలా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇంకా ఉన్న మహిళలు కూడా వీళ్ళు ఇట్లా ఇచ్చి ఇలా 500కు సిలిండర్ ఇచ్చి 200 యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇచ్చి ఉచిత బస్ ప్రయాణం ఇచ్చి ఇవన్నీ చేయబడుతుంది. మహిళలను ఆర్థికంగా వీళ్ళు మంచిగా స్వావలంబన ఇచ్చుకుంటూ ముందుకు ఆర్థికంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. ఇక ఏం చేయాలని అర్థం కాక అక్కసు వెళ్ళగక్కడమే ఇది. అరే ఎల్లిపాయలు పొట్టే అనుకుందాం, సపోజ్ మీరు అన్నదే ఉల్లిపాయ పొట్టు ఎల్లిపాయ పొట్టు వాట్ ఎవర్ అంటే మరి ఇంటికి పోయినాక మళ్ళీ వంట చేసుకోవాలి. నువ్వు కూడా తింటావు కదా, మీ ఇంట్లో కూడా మీ మమ్మీ పెడతాదో లేదో మరి మీరు వంట చేసుకోరు, మీరు రాజులైతే సరే మరి కూర అన్నాక అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. టైం అయిపోతుంది, మరి పిల్లలు ఉంటారు, తీసిందేమో ఖాళీ కూర్చున్నాం మీరే అంటారు, ఖాళీ బస్సులు అంటారు. మళ్ళీ సైడ్ అంటారు మీరు ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి, మహిళలు కొట్టుకుంటారు, బస్సులు పెంచాలంటారు. మరి ఫుల్ రష్ ఉన్న బస్సులో పొట్టెట్లా తీస్తుంది, తర్వాత ఫుల్ రష్ ఉన్న బస్సులో డాన్సులు ఎట్లా చేస్తారు? మరిగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏదైనా ఒకటే దానికి స్టిక్ అయి ఉండాలి. మీరు అయితే బస్సులు ఖాళీలు ఉండి మహిళలు పని చేస్తున్నారన్నా మాట్లాడాలి. మరి కిక్కిరిసినాయి మళ్ళీ బస్సులు పెంచడానికి ఇది అడగకూడదు. సో ఏదైనా ఒకటి మీ మాటలకే చెప్తా ఉన్నాం మేము. అవును, లెక్క ప్రకారం చూస్తే అంటే మీరు అన్నట్టు ప్రకారం వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేద్దాము బురద చల్దాము, మేమేమో ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం దిశగా మేము ఆలోచన చేస్తూ ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి గడిచిన ఈ 6-7 నెలలనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన్ని స్విట్జర్లాండ్ తర్వాత మొన్న అమెరికా వెళ్ళి ఒకసారి 41,000 కోట్ల పెట్టుబడులు, తర్వాతసారి మళ్ళీ 30,000 పైచిలకు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 30,000 మంది ఉద్యోగాలకు ఇస్తే ఇదే వాళ్ళు ఉటంకిస్తూ ఏం చేయాలో అర్థం కాక అరే ఉద్యోగాలు నేను చెప్పిన కదా యాజ్ ఐ సెడ్ ఉద్యోగాలు ఇవ్వబట్టి ఇటు ఈ పథకాలు కూడా అమలు చేయబట్టి ఇవాళ రైతుల రుణమాఫీ అయిపోతే ఇలా రైతులతో పాటు మనం బువ్వదిన ప్రతి ఒక్కరం కూడా రైతుకు ఆలోచించడం. ఇప్పుడు నేను రైతు బిడ్డను, మీరు కూడా ఏదో ఒక మూలాలు ఉంటాయి కదా. సో అన్నం అయితే తినాలి కదా. ఇప్పుడు మంటిల నుంచి అన్నం తీసే మహిమ నీకున్నది అని ఎంతోమంది గొప్ప కవులందరూ చెప్పిండ్రు కదా. ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే అని అంటే రైతును చందమామతో పోల్చిన ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రైతుకు కష్టం వచ్చిందంటే మొత్తం సమాజం ఒకటవుతుంది. రైతుకి అలా మేలు జరిగిందంటే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పోతే మేమేం చేయాలనే బాధతోని చేస్తారు వాళ్ళు. అట్లాంటివన్నీ కూడా చేసి క్రియేట్ చేసి వాళ్ళకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక యూనిట్ ఉంది.
చెప్తా ఇది మంచిగా అడిగిన మీరు నేను చెప్పాల్సిన సందర్భం వచ్చింది. వీళ్ళు ఏం చేసిందంటే గతంలో సాంస్కృతిక సారథి అని ఉండే, అది ఏం చేయాలంటే ఆ సారథి మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనైనా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనైనా ఆ కళాకారులు ఏం చేస్తారంటే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వాళ్ళు కాలికి గజ్జగట్టి ఊరూర్లో పోయి ప్రొజెక్టర్ వేసా లేకపోతే బహిరంగ వేదికల మీద కానీ వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు. అంటే ఒక మద్యపాన నిషేధం అమలు ఉన్నప్పుడు మద్యపానము జోలికి పోకండి అని, డౌరీ అబాలిషన్ అనుకోండి, మీరెవరు కూడా వరకట్నం నిషేధం, వరకట్నం తీసుకోకండి అని ఒక లాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఇంకొకటి పర్యావరణం గురించి వచ్చినప్పుడు మీరు చెట్లను కొట్టద్దు, చెట్లు ప్రకృతి అందం మనకు అన్నిటి కూడా వర్షాలు సకాలంలో పడతాయి అది చెప్పడానికి. అట్లాంటి వాటికి ఇంకేదన్నా ఉంటే ప్రభుత్వ పథకాలు ఇది మీకు ఉంది మీరు ఇది తీసుకోండి, ఇది తర్వాత కాండోమ్స్ విషయమైనా ఏదైనా సరే హెల్త్ పరంగా విద్య కూడా చదువుకోవాలి, ఉన్నత విద్య అభ్యసించాలి. సో ఇట్లాంటి వాటికి వాడే వాళ్ళను ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకలాపాలకు బహిరంగంగా వాళ్ళ సభలకు బీఆర్ఎస్ సభల మీద వాళ్ళ సాంస్కృతిక వాళ్ళ కళాకారులందరినీ వాడుకున్నాడు. అదే కాకుండా మన రాష్ట్రంలో ఇంకా ఒక ఐటీ కార్పొరేషన్ అనో ఐటీ సెల్లోనో ఒక టీ హబ్ అనో లేకపోతే డిజిటల్ డైరెక్టర్ అనో ఇట్లాంటి పొజిషన్లు ఉన్నాయి. అది ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసము, తర్వాత ఈ పిల్లలందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్ కోసమో లేకపోతే కొత్తగా ఐటీ ఉద్యోగార్థుల కోసమో ఉద్యోగ కల్పన కోసం పనిచేయాల్సిన వాళ్ళు ఒక యూనిట్ పెట్టుకొని అక్కడ ఒక ప్రొడక్షన్ యూనిట్ పెట్టుకొని మేము అవన్నీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మాట్లాడలేక కాదు, అది పెట్టుకొని జీతాలేమో ప్రభుత్వ ఖజానాల నుంచి ఇచ్చుకుంటా వాళ్ళు సొంత పనులకి ఈ వాట్సాప్ యూనివర్సిటీ, ఈ పెయిడ్ యూనివర్సిటీలు, ఈ ట్విట్టర్లు, ఈ మన్ను మశానం వాటికి వాడుతూ ఉన్నారు. మేము ఇవన్నీ కూడా మీరు ఏం చేసినా సరే వీ డోంట్ కేర్. మా ముందున్నది అభివృద్ధి, సంక్షేమం, ఇవన్నీ ఉద్యోగ కల్పన, ఇన్ఫ్రా డెవలప్ చేయడము, కొత్తగా స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నాము, ఏటీసీస్ అభివృద్ధి చేయడము, అత్యధికంగా చదువుకునే పిల్లలు బడిలో ఉండాలి, చదువు అయిపోయిన వాళ్ళు ఉద్యోగంలో ఉండాలి, రైతులు వ్యవసాయం చేసుకోవాలి, మనకింత మంచిగా ఉండాలి, ఆరుగాలం కష్టం చేసిన రైతులకు అండగా ఉండాలని ఇవాళ మొత్తం కూడా ఏది చూసుకున్నా కూడా మహిళలు, రైతులు, పిల్లలు ఇదే దాని మీద ముందుకు పోతా ఉన్నాము. మీరు ఏమన్నా చేసుకోండి, వీ డోంట్ కేర్ ఎట్ ఆల్ అని చెప్తా ఉన్నాం. సవితా ఇంద్రారెడ్డి విషయంలో అప్పుడు మనం అసెంబ్లీ సమావేశాల్లో చూసాము, సీఎం రేవంత్ రెడ్డి నన్ను కించపరిచేలా మాట్లాడారు అని చెప్పేసి మీడియా ముందు వచ్చి ఏడ్చి మరీ మాట్లాడారు. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ మీద మాట్లాడట్లేదు, దీని గురించి మీరేమంటారు? అంతకుముందు కూడా తను సభల వాళ్ళు సీతక్కని ఎట్లా టార్గెట్ చేసిండ్రు, కొండా సురేఖ గారిని ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ చేసుకుంటా మాట్లాడారు. మరి ఇవన్నీ కదా ఏమన్నారు, మీరు ఆ అక్కలను నమ్ముకుంటే మరి ఏం జరిగింది, నిజంగా కూడా అదే చేసిండ్రు కదా ఇప్పుడు. సో అట్లా అని చెప్పి మాట్లాడిన కాంటెక్స్ని మీరు వేరే రకంగా ఆమె అదే ఏం చేయడానికి లేదు, అట్లాంటి కామెంట్స్ కూడా ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా డ్రగ్స్ మాట్లాడినరా, పబ్స్ మాట్లాడినరా, లేకపోతే ఆమె ఏమన్నా చేస్తుందన్నారా, రికార్డ్ డాన్సులు చేయమన్నారా, ఏమీ అనలే కదా. అక్కలను నమ్ముకుంటే నీ కొంప ముంచుతారు అని చెప్పిండు, బరాబర్ అదే జరిగింది కదా, మరి మునిగింది కదా అని చెప్పి అదే దాన్ని పట్టుకొని మళ్ళీ మాకేం చెప్తలేరు అది ఇదనంటే మీరు మాట్లాడింది ఏంది, మేము మాట్లాడింది ఏంది. అక్కలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా రెస్పెక్ట్ చేస్తారు. మీరు అనుచితంగా మాట్లాడతారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి, కానీ అక్కస్ వెళ్ళగక్కడం కుటుంబ సభ్యులు ఫారిన్ పోతున్నారు అంటారు. మరి నీ హరీష్ రావు ఇప్పుడు లాగులేసుకొని ఇక్కడ మన బీచ్లలో బాలీలు ఆడిలా తిరుగుతూ ఉన్నాడు. మేమేమన్నా అంటిమా అంటే పర్సనల్ లైఫ్ ఎవరికైనా ఉంటుంది, మాట్లాడేటప్పుడు సభా హక్కులను గౌరవాన్ని కాపాడాలని చెప్తూ ఉంటాము. నువ్వు మాట్లాడేటప్పుడు వేదిక మీద మాట్లాడి కేటీఆర్ ఇంకా సిగ్గు లేకుండా మహిళలను బహిరంగ వేదికల మీద మాట్లాడుతూ మళ్ళీ ఎక్స్లో ట్విట్టర్లో ఏం చెప్తాడంటే ఒకవేళ మీ మనోభావాలు హట్టుంటే అని చెప్తాడు. అట్లా కాదు, బయటికి వచ్చి క్షమాపణ చెప్పు, అయినాక కూడా నువ్వు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మహిళలు ఆలోచించుకుంటారు నేను క్షమించాలా లేదా అనేది. మరి రాబోయే రోజులలో మరి ముందు ముందు ఇకనైనా మీ ధోరణి మార్చుకుంటే ఏమన్నా బాగుంటుంది, బలమైన ప్రతిపక్షం మీరు మంచి పాత్ర పోషించండి అని చెప్తా ఉన్నాం. అండ్ ఇంకొక ఇష్యూ ఇవాళ మొదలైంది, అంటే రుణమాఫీ గురించి. రుణమాఫీ ఇంకా అవ్వలేదు మాకు అని చెప్పేసి రోడ్లపైకి వస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వీడియోస్ కూడా చూస్తున్నాం. దీని గురించి మీరేమంటారు? అంటే రుణమాఫీ 75% అయ్యింది అని చెప్పేసి మీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ 22 lakhs పైన రైతులకు అయ్యింది, ఇంకొక 9 lakhs టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాలేదు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు మంది మాటలు నమ్మి ఎటో పోతే ఏదో మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైందట. అట్లా చేసుకోకండి, మీరు వెళ్ళి బ్యాంకులో మీకు బ్యాంకర్స్ అక్కడ గ్రీవెన్స్ సెల్ ఉంటుంది లేదా నోడల్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళని కలవండి, ఆ తప్పులను సవరించుకునే దిశగా అది చేసుకోండి. 2 లక్షల పైన ఏమన్నా మీకు రుణం ఉంటే అది కట్టేయండి, ఎందుకంటే అది బ్యాంక్ రూలు, అది కడితే తప్ప ఈ 2 లక్షల రుణమాఫీ కాదు మీకు. అట్లాంటివి ఉన్న దగ్గర కాలేదు తప్ప మిగతా అన్ని చోట్ల అయినాయి. ఆ టెక్నికల్ సమస్యలన్నీ కూడా అధిగమించి ఈ నెలాఖరు లోపల సాధ్యమైనంత తొందరగా మిగతా అందరినీ కూడా రుణముక్తులను చేస్తాం, అర్హులందరినీ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే 3వ విడత అన్నారు, ఇది 3వ విడత, ఇదే లాస్ట్ అన్నారు, మరి ఇంకా వస్తాయంటారు? 3వ విడత లాస్ట్ అంటే లాస్ట్ కాదమ్మా, అట్లా కాదు, మీరు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేయకండి. నేను చెప్తాను, 3వ విడత అంటే ఆల్రెడీ ఆ 32.5 లక్షల మంది ఏవైతున్నారో రైతులు వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ బ్యాంకర్ లిస్ట్ ఇచ్చిను, వాళ్ళందరికీ అయితే ఆ 3వ విడతలు కూడా అవన్నీ కూడా సవరించిన వాళ్ళందరికీ మొత్తం మంది అవుతుంది. వాళ్ళు ఎంత తొందరగా ఆ తప్పులన్నీ సవరించుకొని ముందుకు వస్తే అంత
తొందరగా అయిపోతుంది, అందరికీ అవుతుంది అరువులకు. మళ్ళీసారి కూడా అదే చెప్తా ఉన్నాము, తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతాం.